యాదాద్రి భువనగిరిలో భూ మాఫియా, ప్రభుత్వ భూముల్లో మోసపూరిత లేఅవుట్లు, యాదాద్రి భువనగిరి జిల్లా భూ వ్యవహారంపై ప్రజల్లో ఆందోళన. కలెక్టర్ ఆఫీస్ ఉందా లేదా, అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు. అంటే అసలు కలెక్టర్ ఆఫీస్ అనేది ఇక్కడ ఉందా, పనిచేస్తుందా అనే స్థాయిలో అక్కడ అవినీతి జరుగుతుంది. కాబట్టి ప్రజలు అలాంటి వ్యాఖ్యలు చేశారు. రికార్డులు మారుస్తుంటే చౌద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. నిషేధిత భూముల్లో డీటీసీపీ పర్మిషన్ ఎలా ఇచ్చింది? 2021 నుంచి నేటి వరకు భూభారతిలో నిషేధిత జాబితాలో ఎస్ఆర్ఓ ఎంఆర్ఓ కార్యాలయంలో పనులు చక్కబెడుతుంది ఎవరు? జయరాం రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డిలంటే అధికారులకు భయం ఎందుకు? ఈ జయరాం రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డిలు అన్నదమ్ములు. వీళ్ళిద్దరంటే అక్కడ అధికారులు మొత్తం తడిపేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు వాళ్ళిద్దరంటే అంత భయం? ఇక వీళ్ళే జయరాం రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి. మొత్తం ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించాలి, అక్కడ వెంచర్లు వేయాలి, అక్రమ లేఅవుట్లు వేయాలి. ఎన్ని చేస్తున్నా, వీళ్ళు ఎన్ని వైలేషన్స్ చేస్తున్నా, ఎన్ని అరాచకాలు చేస్తున్నా, ఎన్ని దురాగతాలు చేస్తున్నా ఎంఆర్ఓ పట్టించుకోడు, కలెక్టర్ పట్టించుకోడు, అధికారులు పట్టించుకోరు, అందరూ సైలెంట్గా ఉంటారు. ఎందుకు వీళ్ళంటే అంత భయం? అసలు ఏంటి కథ చూస్తే ఒకసారి మనం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో అండి ఇది. ఈ గ్రామంలోని సర్వే నెంబర్ 322/4 సహా పలు సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూములపై చట్టవిరుద్ధ లేఅవుట్లు, మోసపూరిత రిజిస్ట్రేషన్లు, అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. భూభారతి రికార్డులలో నిషేధిత బదిలీ చేయలేని, అభివృద్ధి చేరాని ప్రభుత్వ భూములను స్పష్టంగా వర్గీకరించబడి ఏంటి భూభారతి రికార్డుల్లో నిషేధితమైనవి ఏంటివి, ట్రాన్స్ఫర్ చేయలేనివి ఏంటివి, డెవలప్మెంట్కి తీసుకునేవి ఏంటివి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఉంది భూభారతిలో. అయినా కూడా 2023 జనవరి 11న TL 14/2023/H 40 ఎకరాలు, అలాగే TLP నెంబర్ 161/2023/H 70 ఎకరాలు. ఇది డేట్ వచ్చేసి 11th జూలై 2023 ఆధారంగా DTCP అధికారులు మరియు చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం సంయుక్తంగా లేఅవుట్ అనుమతి ఇచ్చినట్లుగా సమాచారం వచ్చింది. మరి ప్రభుత్వ భూమికి ఎలా ఇస్తారు పర్మిషన్ లేఅవుట్కి వీళ్ళు? దాంతోపాటు అనుమతి ఇచ్చిన సమయంలో ఈ అనుమతులు మంజూరైన సమయానికి రిజిస్ట్రేషన్ చట్టం 1918 సెక్షన్ 22A మరియు తెలంగాణ సవరణ చట్టం 2017 ప్రకారం ఆ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్తున్నాయి. 22A(1) మరియు B సెక్షన్ల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ శాఖల లేదా ప్రజా ఉపయోగాల కోసం కేటాయించబడిన భూములపై ఏ రకమైన బదిలీ లేదా రిజిస్ట్రేషన్ చట్టబద్ధం కాదని స్పష్టంగా చెప్పారు. అయినా కూడా ఈ చట్టాలను ధిక్కరించి ప్రైవేట్ పారిశ్రామిక సంస్థల ప్రయోజనాల కోసం లేఅవుట్లు ఆమోదించబడ్డాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2018 సెక్షన్ 113 తెలంగాణ గ్రామ పంచాయతీ భూ అభివృద్ధి నియమాలు 2002 ప్రకారం లేఅవుట్ లేదా భవన అనుమతులు ఇవ్వాలంటే ఆ భూమి యొక్క స్థితి, రెవెన్యూ క్లియరెన్స్, భూ వినియోగ ధృవీకరణ తప్పనిసరి. కానీ చెల్లూరు గ్రామంలో ఇవేవి పట్టించుకోవాలి. భూభారతిలో నిషేధిత జాబితాలో ఉంటాయి, అక్కడికి వెళ్ళి రెవెన్యూ వాళ్ళు సర్వే చేయరు, లేకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ ఏమీ చూడరు, కానీ వీళ్ళకి పర్మిషన్స్ మాత్రం వచ్చేస్తాయి. ధరణి పోర్టల్ రికార్డుల ప్రకారం ఈ సర్వే నెంబర్లు 2021 నుంచే ప్రొహిబిషన్లో ఉన్నాయి. 2023లో ఆ భూములకు లేఅవుట్ ఎలా మంజూరైంది? 2021 నుంచి అవి ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉన్నవి. 23కి వచ్చేప్పటికి లేఅవుట్ ఎలా మారిపోయింది? ఇదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లూరు శ్రీనివాసరావు ఈ అంశంపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో ఆయన డీటీసీపీ అధికారులు, చెల్లూరు పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది తమ అధికారులను దుర్వినియోగం చేసి చట్టవిరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని ఆరోపించారు. మాట్లాడదాం ఒకసారి, మనం శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం దీని గురించి. ఒకసారి మిగతాది కూడా చూసి మాట్లాడదాం. కలెక్టర్ ఆఫీస్ ఉందా లేదా, అసలు ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డులు మారుతున్నప్పుడు అధికారులు మౌనంగా ఎందుకున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సాల్వా ఎక్స్ప్లోజివ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రైవేట్ పేలుడు పదార్థాల సంస్థలకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ లేఅవుట్లు జరిగాయని, ఆ సంస్థ డైరెక్టర్లు ఐలేని జయరాం రెడ్డి, ఐలేని శ్యామ్ సుందర్ రెడ్డి పేర్లు కూడా ఫిర్యాదులో ప్రస్తావించబడ్డాయి. ఈ కంపెనీ బైలాస్ ప్రకారం భద్రతా కారణాలలో అటువంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి నిషేధం అని చెప్తున్నాయి. అయినప్పటికీ ఆ కంపెనీలు లేఅవుట్ల ఆమోదం ఎట్లా వచ్చిందని ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ 1 కాదు 2 కాదు, అసలు ఇన్నిట్లో అంటే ఇన్ని చోట్ల ఇన్ని వైలేషన్స్ ఉన్న వాటిల్లో వీళ్ళకి అసలు పర్మిషన్ ఎలా వచ్చింది? మాట్లాడదాం, శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. మనతో ట్రెసా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్.
చెప్పండి, ఇది జయరామ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి అసలు వీళ్ళకి అది ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటుంది, దానికి రెవెన్యూ క్లియరెన్స్ లేకుండా, ధృవీకరణ పత్రాలు లేకుండా, ఇవేమి లేకుండా అసలు అక్కడ ఇన్ని అనుమతులు ఎలా వస్తున్నాయి? జయరామ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి ఏమన్నా సీఎంకి చుట్టాలా? ఎందుకు వీళ్ళంటే అంత భయపడుతున్నారు? వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటకి ఎందుకు సాగుతుంది అక్కడ? అసలు ఏంటి పరిస్థితి అక్కడ? వీళ్ళు అడ్డగోలుగా సంపాదించిన బాంబుల కంపెనీలో డబ్బులు పెట్టి అధికారులను కొంటూ ఉంటారు. వీళ్ళు చేసే ప్రయత్నాలు ఇయే. 2021 అది ప్రొబిడేట్ లో ఉంది. ఓకే. స్టిల్ ఈ రోజు ధరణి రికార్డ్ లో కూడా ప్రొబిడేట్ లో ఉంది. అయితే దీని మీద నేను కనీసంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు ఇదే సర్వే నంబర్ పై 100 సార్లు కంప్లైంట్ చేయొచ్చు. ఓకే. ఆర్టీఏ ద్వారా లెటర్ పెడితే మా దగ్గర ఈ రికార్డ్ లేదంటారు. ఏడీ సర్వే దగ్గర రికార్డు పెడితే మా దగ్గర లేదంటారు. వీళ్ళు మొత్తము ఆ జయరామ్ రెడ్డి డబ్బులకు వేసే వెంగిలి మెతుకుల కోసం ఆశపడే వీళ్ళు పని చేస్తారు. ఓకే. వీళ్ళు చేసే పని అది. సరే, వీళ్ళకంటే బుద్ధి లేదు, మరి అధికారులు కూడా వీళ్ళ ఎంగిలి మెతుకులకు ఆశపడి అధికారులు కూడా పక్కదారి పడుతున్నారు. అందుకే ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి వీళ్ళందరితో ఎందుకు డిమాండ్ చేస్తున్నా అంటే, ఈ అవినీతి పాల్పడే అధికారులలో వాళ్ళపై తక్షణమే చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని వాళ్ళందరూ ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేస్తే రెండో వాడి తప్పు చేయకుండా ఉంటాడు. ఈ అవినీతి అనేది కొద్ది వరకన్నా బాగుపడుతుంది. అది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆర్టీఐ కంప్లైంట్ చేసినా దానికి ఏమి రిజల్ట్ మన రిప్లై రాలేదండి? రిజల్ట్ వాడు ఏమని ఇచ్చిందంటే, ఇది సీలింగ్ ల్యాండ్. ఇప్పుడు నాకు 100 ఎకరాలు ఉంది. నా గవర్నమెంట్ చట్ట ప్రకారంగా సీలింగ్ చట్ట ప్రకారం నాకు 52 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. నాకు 100 ఎకరాలు ఉంది. నా 100 ఎకరాలు ఉంటే నాది 52 ఎకరాలు నాకు సీలింగ్ ఇస్తే మిగతా భూమి మొత్తం గవర్నమెంట్ పోవాలి కదా. అది ఆ ల్యాండ్ గవర్నమెంట్ సీలింగ్ కావాలి కదా. అవును. ఆ సర్వే నెంబర్ మొత్తము ఈ లింగప్ప శంకరప్ప అనే అన్నదమ్ములది 881 ఎకరం. ఓకే. ఈ రికార్డులన్నీ మార్చి ఈ సీలింగ్ రికార్డు లేకుండా చేసి నేను ఆర్డీఓకి అప్లై చేస్తే సీలింగ్ రికార్డ్ లేదని నాకు జవాబు ఇచ్చిండు. ఓకే. అది జరిగింది. ఇక్కడ జరిగేది ఏంటంటే, అక్కడ రాజపేట మండలంలోనే బేగంపేట, రఘునాథపురము, యాదగిరిగుట్టలో చెల్లూరు, యాదగిరిగుట్టలోని మాసాయిపేట దాంట్లో ఉన్న రికార్డులు మొత్తం మారవబడినాయి. ఒక్క సర్వే ఈ సర్వే నెంబర్ లో మొత్తం 1575 ఎకరాలకు 2800 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది. ఎట్లయితే రిజిస్ట్రేషన్ అదే ఆసరా ప్రకారంగా 1575 ఎకరాలు ఉండాలి. దీంట్లో 2800 ఎకరాలు రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే ఈ కలెక్టర్ ఆఫీస్ పనిచేస్తుందా, ఆర్డీఓ ఆఫీస్ పనిచేస్తుందా, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ పనిచేస్తుందా, ఆర్ఐలు పనిచేస్తురా, ఎవరికి పట్టి లేదు. నేను 250 పేజీ కంప్లైంట్ చేసిన కలెక్టర్ కు. ఒక సర్వే నెంబర్ లా కాశాల ఎకరం 35 గుంటలు ఉంటే 153 ఎకరాలు ధరణిలో చూపించింది. స్టిల్ ఈ భూభారతిలో కూడా అదే చూపిస్తుంది. 324/7 ఎకరం 35 గుంటలు కాసరాలు ఉంటది. స్టిల్ ఈ రోజు కూడా 153 ఎకరాలు చూపిస్తుంది. అంటే నేను కంప్లైంట్ చేసినాక నా తోటి మాట్లాడిన ఆఫీసర్లు ఏమంటారంటే, ఆర్ఐ గాని ఆర్టీఓలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, సార్ ఎటు జరిగిందో మాకు తెలియదు, మేము లేంగా అంటారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అది జరుగుతుంది ఇక్కడ. అది జరుగుతుంది. సో నెక్స్ట్ అంటే మీరు దీనిపై ఎవరు కంప్లైంట్ చేయబోతున్నారు? ఈ కంప్లైంట్ ఏముందండి, హైకోర్టులో వేస్తుంది. తీసుకుపోయి పిల్లేస్తే హైకోర్టులో ఎట్లా వస్తుంది? ప్రొబిటెడ్ లో ఉన్నది, వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్లు అన్ని పెట్టి హైకోర్టుకు పోతా నేను. ఓకే. ముందు చూపుగా హైకోర్టు పోతా. హైకోర్టు పోయి హైకోర్టులో ఫిల్ చేస్తే, ఇప్పుడు ప్రజల భూమి ప్రజలకు చెందాల్సింది దొంగ కంపెనీలు బాంబులకు. అసలు ఇంకోటినండి, ఒక ఇన్ఫ్రా కంపెనీకి, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసే కంపెనీకి పర్మిషన్ ఇవ్వచ్చు. ఒక బాంబుల కంపెనీకి బయల ప్రకారం ఇవ్వకూడదు. ఎట్లా ఇచ్చారు? ఇది పెద్ద సమస్య కదా. అవునవును, అంతేగా మరి. అది జరిగింది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఈ విధంగా ఆయన ఒక 100 సార్లు ఎంఆర్ఓని కలిశారంట, ఆర్టీఐకి అప్లై చేశారంట. ఎంత చేసినా ఎటువంటి రిప్లై లేదు, రియాక్షన్ లేదు. అంటే ఏంటి? వీళ్ళు ఈ బాంబుల కంపెనీలు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో అడ్డగోలుగా అధికారులందరికీ చిల్లర మెతుకులు పడేసి వాళ్ళని కొనిపడేశారు. అందుకే అధికారులు మాట్లాడతలేదు. సరే, అధికారులకు బుద్ధి లేదు, ఆఖరికి కలెక్టర్ గారు కూడా మాట్లాడతలేదు. అది ఆశ్చర్యం వేస్తుంది.
ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తిని కూడా వీళ్ళు ప్రభావితం చేయగలుగుతున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, ఈ భూ రికార్డుల్లో, భూ పరిపాలన విభాగంలో అవినీతి ఏ స్థాయిలో వెళ్ళిపోయిందో, ఎంతవరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు.